మన లోపల ఉన్న దృష్టి ఎక్కడిది? బుద్ధేమో ఈ పని చేస్తుంది. అంటే ఇవన్నీ తెలుసుకుంటుంది, లమ్మంటుంది, దృష్టి అంటుంది, ఇవన్నీ తెలుస్తుంది. మరి ఆ దృష్టి ఎక్కడిది అంటే మన లోపల ఉన్న దృష్టి ఆత్మనే దృష్టి. అంటే ఆత్మ అనేది ఒక పదార్థం కాదు, ఒక ప్రకాశమే. ఆ ఆత్మనే ప్రకాశాన్ని మనం ఈ మార్గము ద్వారా ఆ కేంద్రం దగ్గరికి తీసుకెళ్తున్నాం. అప్పుడు ఏమైంది? ప్రకాశం ఎప్పుడైతే అక్కడికి చేరిందో అక్కడ ఉన్న జడ పదార్థం అంతా కూడా ప్రకాశవంతం అవుతుంది. ఇప్పుడు ఈ వెలుగు వల్ల ఇక్కడ ఉన్న వాటి అన్నిటికి కూడా వెలుగు ప్రసారం అయింది, అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. అదే మాదిరిగా ఈ ఆత్మదృష్టి వల్ల, ఆ ఆత్మదృష్టిని నేను అంటున్నా. నేను అనేది ఆత్మదృష్టియే. ఆ ఆత్మదృష్టి నేను అనేది ఎప్పుడైతే లమ్ ద్వారా మూలాధారానికి చేరిందో అక్కడ మూలాధారంలో ప్రకాశం పెరుగుతుంది. ఇక దీనివల్ల జరిగే ఫలితం ఏమిటి? ఇది చేస్తున్నాం. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయొచ్చు. దీంట్లో అసలు సాధనకు కాలం అవసరం. ఇప్పుడు సూర్యోదయానికి సూర్యోదయం అవుతుంది, మధ్యాహ్నానికి మధ్యాహ్నం అవుతుంది. మనం మధ్యాహ్నం సూర్యోదయం కావాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కనుక సూర్యోదయ సమయంలోనే ఈ సాధన చేయాలి, సూర్యాస్తమయ సమయంలోనే చేయాలి. అవన్నీ మన ప్రకృతి నేర్పిస్తుంది. కనుక బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయ కాలంలో మనం ఈ సాధన జరిపిస్తే అప్పుడు ఈ ప్రకాశం మన శరీరానికి లోపలంతా కూడా ఆ భూతత్వం. ఏమిటి భూతత్వం? ప్రధానంగా స్థిరత్వమే భూతత్వం. భూతత్వం అంటే స్థిరం. ఇప్పుడు గాలి చలిస్తుంది, నీరు ప్రవహిస్తుంది, తర్వాత అగ్ని కూడా ప్రజ్వలిస్తుంది, అది కూడా కదులుతుంది, ఆకాశం అనంతంగానే ఉంది. ఇక భూమి ఒకటే స్థిరమైంది పంచభూతాలలో. ఇప్పుడు మనం స్థిరం కావాలి, సాధనలో స్థిరం కావాలి, వృత్తిలో స్థిరం కావాలి, అలాగే మన బాహ్య ప్రక్రియలలో అన్నిట్లలో స్థిరత్వం లోపిస్తేనే ఈ సమస్యలన్నీ. మనస్సు స్థిరం కావాలి. చాలామంది మనస్సు చంచలము, అనేక ఆలోచనలు వస్తున్నాయి, నాకు మనసు నిలబడట్లేదు, ఏకాగ్రత కుదురుతులేదని పిల్లలు, పెద్దలు, తల్లులు అందరూ ఇదే చెప్తుంటారు. స్థిరత్వం అంటే మనోనిశ్చలతకు ఈ భూతత్వమే ప్రధాన కారణం. అంటే ఈ సాధన వల్ల, మూలాధార చక్ర సాధన వల్ల మనకు స్థిరత్వం ఏర్పడుతుంది, ఏకాగ్రత వస్తుంది, అలాగే సహనం పెరుగుతుంది. భూమికి ఉన్నంత సహనం దేనికి లేదంటారు కదా, అందుకని మనలో సహనం పెరుగుతుంది. ఇప్పుడు సాధన చేయాలంటే కూడా కొంత సహనం కావాలి, స్థిరము కావాలి. మాటి మాటికి లేచి పరిగెత్తుతుంటే సాధన జరగదు. కనుక సాధనకు ఉపయోగపడుతుంది, సంసారానికి ఉపయోగపడుతుంది ఈ స్థిరత్వం. సంసారంలో కూడా చంచలంగా తిరుగుతుంటారు, ఈ ఉద్యోగం నుంచి ఆ ఉద్యోగంలోకి అట్లా మారుతుంటారు. అలా కాకుండా స్థిరత్వం రావడానికి ఈ మూలాధార సాధన బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అంటే ఒక పద్ధతిలో ఇది అంత రహస్యమైంది. ఇందాకే వ్యక్తిగతం. ఇప్పుడు మీ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు, నా లోపల ఏం జరుగుతుందో మీకు తెలియదు. అంటే పరమనస్సు అప్రత్యక్షం, కనబడేది కాదు. కనుక అది ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా దీన్ని తల్లులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా దీన్ని బాగా అవగాహన చేసుకొని ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని ఈ సాధన గనక మనం ఆ సమయంలో చేస్తే తప్పకుండా భూతత్వం మనకు సిద్ధిస్తుంది. అయితే కాలం ఎంత? మనం చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి 40 రోజులు పట్టవచ్చు, కొంతమందికి 6 మాసాలు పట్టవచ్చు. కానీ భూతత్వం సిద్ధించిందని ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ కూర్చున్నప్పుడు పెద్ద భారీ వర్షం పడినా, మండు టెండ వచ్చిన తర్వాత పెద్ద శబ్దం జరిగిన మనలో ఏమాత్రం కదలిక రాకుండా ఉండగలుగుతాం. అప్పుడు భూతత్వం సిద్ధించినట్టు లెక్క. రెండవది, ఆహారం కూడా భూతత్వానికి సంబంధించి. చాలామంది ఈ అనారోగ్యంలో మలబద్ధకంతోనే బాధపడతారు.
అసలు రోగాలు వచ్చేది అజీర్ణం వల్ల, సకల రోగాలు అజీర్ణం వల్లనే వస్తాయి. ఈ అజీర్ణ బాధ లేకపోతే గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ ఉన్నాయి. అంటే అపానవాయువు పోవలసిన ద్వారమే గుదస్థానం. ఇప్పుడు ప్రాణవాయువు ఏమో ముక్కు రంధ్రం నుంచి లోపలికి పోతుంది, అపానవాయువు గుదరంధ్రం నుంచి బయటకు పోతుంది. ఆ గుదరంధ్రం నుంచి అపానవాయువు సాఫీగా వెళ్ళడానికి, అజీర్ణ బాధ తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే రోగ బాధలకు నివారణ అవుతుంది. అంటే సకల రోగాలకు కూడా ఈ మూలాధార చక్ర సాధన వల్ల, భూతత్వ సిద్ధి వల్ల మన శరీరం ఒక రాయిలాగా, ఒక వజ్రంలాగా తయారవుతుంది. కనుక ఇది చాలా ముఖ్యమైనది. దీనికి ఎంత సమయం పట్టినా పర్వాలేదు, ఓపికగా సిద్ధించే వరకు మనకు తెలుస్తుంది ఎంత సిద్ధించింది, ఇంకెంత సిద్ధించాలి, ఇంకా సిద్ధించాలంటే ఏం చేయాలనేది తెలుస్తుంది. రెండే సూత్రాలు, మూలాధారంపై దృష్టి, లమ్ అనే బీజాక్షర భావన. ఈ రెండు గనక మనం సక్రమంగా ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా చేస్తే కొద్ది కాలంలోనే మనకు భూతత్వ సిద్ధి లభిస్తుంది. ఇది మూలాధార చక్రం యొక్క రహస్యం.